నీకో ఇల్లు ఉందనుకో, అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. అదే ఇల్లు లేకపోతే నువ్వు సేఫ్. నీకు కారు ఉందనుకో, ఏదో ఒకరోజు బయటికెళ్తావు, యాక్సిడెంట్ కావచ్చు. అదే కారు లేకపోతే నువ్వు సేఫ్. నీకు ఉద్యోగం ఉందనుకో, అది ఎప్పుడైనా పోవచ్చు. అదే ఉద్యోగం లేకపోతే అసలు ఉద్యోగం ఊడిపోయే అవకాశమే ఉండదు కదా. నీకు మెదడు ఉందనుకో, అడ్డమైన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పాలి. అదే నీకు మెదడే లేదనుకో, నిన్నెవ్వడూ కెలకడు. నీ జోలికి కూడా ఎవ్వడూ రాడు. నువ్వు చాలా సేఫ్. ఇంత తిక్క తిక్కగా వాగుతున్నాను ఏంటనుకుంటున్నారా? మీకు మెదడుందా అని మాత్రం నన్ను అడక్కండి. పోయింది. నిన్న ఓ ఎంపీ గారి మాటలు విన్న తర్వాత నుంచి తిక్క తిక్క ఆలోచనలు వస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువవుతాయి. రోడ్లే బాగా లేకపోతే వాహనాలు మెల్లగా వెళ్తాయి కదా, యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి కదా అని మన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినప్పటి నుంచి నేను కూడా ఆయన రేంజ్లో ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నా. ఈ ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందా అని ఆలోచించే బదులుగా ఇంకెవరికి ఎందుకు రాలేదని సిగ్గుపడుతున్నా. అవును, గాలుంది కాబట్టి పీలుస్తున్నాం. అసలు గాలే లేకపోతే ఇలా ఉందండి నా పరిస్థితి.